దేవుని అడుగుట మన హక్కు. ఆయన్ను అనుసరించుట మన బాధ్యత. ఆశించినది దొరికినప్పుడు వచ్చే ఆనందం మనసుకు తృప్తినిస్తుంది. దేవుని అడగకుండానే పొందినప్పుడు ఆశ్చర్యం వస్తుంది. స్తుతిలో శక్తి ఉంది, ప్రార్థన ప్రభావము గలది. ప్రార్థన ఇష్టపడి చేస్తేనే అభ్యాసమవుతుంది. అదే సత్ఫలితాలిస్తుంది. ఆమెన్ అని పలుకు అధికారంతో, ప్రార్థనలో పలుకు ప్రభు సన్నిధిలో, బిగ్గరగా పలుకు భీతి లేకుండా, ఆత్మతో పలుకు అవిశ్వాసివి కాకుండా. మోకాళ్ళ మీద ప్రార్థనలో వ్రాస్తున్న శాసనానికి దేవుడు చేస్తాడు ఒక గొప్ప